ఎంఏ ఎంఈడి చేశారు. ఇందాక బిఎడ్ ని చేసిన వాళ్ళందరినీ పిలిచాను, ఈసారి ఎంఎడ్ చేసిన వాళ్ళని పిలుస్తున్నాను అనమాట. రమ గారు, నరసింహారావు గారు, ఆల్మోస్ట్ వీళ్ళ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండి జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ గా ఫుల్ టైం బిజినెస్ లో ఉన్నారు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి? సో రీసెంట్ గా కూడా మేము కొన్ని మీటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంత సర్వీస్ టు ద టీమ్ అన్నమాట. టీమ్ లో అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి, వాళ్ళ ఇన్కమ్ క్యాపబిలిటీస్ కి నేను గ్రో అయితే చాలు అనుకోవచ్చు. లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బులు నాకు చాలు. పిల్లలు కూడా చాలా చాలా బాగా చదువుకున్నారు, మంచి ఇన్కమ్స్ ని ఎర్న్ చేస్తున్నారు. అరే నాకు ఏజ్ పెరుగుతుంది కదా, ఏజ్ పెరిగేటువంటి ప్రాసెస్ లో ఏముంది నాకు, నేను చక్కగా రిలాక్స్ అవ్వచ్చు కదా, నేను రిటైర్ అయ్యే ఏజ్ కదా, నేను హ్యాపీగా ఉండొచ్చు కదా, డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి కదా. కాదు, లాస్ట్ మినిట్ వరకు రాత్రి 10-11 వరకు కూడా మీటింగులు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా ఆంబేలో ఎన్ని చేంజెస్ వచ్చాయో అన్ని చూస్తారు, అన్నిటినీ అడాప్ట్ చేసుకున్నారు. సో మేము గనక ఇది చేద్దామండి అంటే ఏమీ ఉండదు, చేద్దాం, వీఆర్ రెడీ అంటారు. సో టీం రెడీ ఉన్నా లేకపోయినా ముందు వీళ్ళు రెడీ ఉంటారు అనమాట. సో వన్ మ్యాన్ ఆర్మీగా ఉంటారు. వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. రమ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. సో అందరికి ఒకసారి హ్యాపీ ఉమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. నేను ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీకు వచ్చినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే భగవంతుని కృప లేకపోతే మనం ఇక్కడ రాము, అది నేను చాలా నమ్ముతాను. తర్వాత జన్మనిచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఒక లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ వరకు తీసుకొచ్చారు మా పేరెంట్స్. అంటే చదువుకున్నాను, ఉద్యోగం చేశాను అంటే నేను ఎంపవర్ అయినట్టే, సంపాదించుకుంటున్నాను. అది అంటే అంతవరకు దానికి నా పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చిన మంచి వాల్యూస్కి దానికి చాలా థ్యాంక్స్ మా పేరెంట్స్ కూడా. తర్వాత ఈ ప్లాట్ఫామ్కి ఇంట్రడ్యూస్ చేసిన మా అప్లైన్ నన్ను అంటే మమ్మల్ని బిజినెస్ లోకి తీసుకొచ్చిన ఇంట్రడ్యూస్ చేసిన మా అప్లైన్ అశోక్ రెడ్డి, శ్రీతిరెడ్డి గారు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాం మేము. తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంటే ఆంబే బిజినెస్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే మనందరం ఇక్కడ ఉన్నాము. యాక్చువల్ ఇప్పుడు ఉన్న అందరం గ్రో అవ్వడానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్. మనం ఫౌండర్స్ రిచ్ డివోర్స్ జీవనండల్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాం మేము. తర్వాత ఇక్కడ మన స్టేట్లో ముఖ్యంగా ప్రశాంతి గారు, తర్వాత చంద్రు గారు, వాళ్ళు చేసే ఎఫర్ట్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒకరితో ఒకటి ఇన్స్పైర్ అవుతూ, ఒకరు సక్సెస్ తోటి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఎంపవర్ అవడానికి క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్. ముఖ్యంగా ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎందుకు ఎంపవర్ అవ్వాలి, ఎట్లా ఎంపవర్ అవుతున్నారు, అది బయటికి ఒక్కొక్క స్టోరీ బయటికి తీస్తే దాంతో ఇంకా ఇంకా చాలా మంది ఎంపవర్ అవ్వాలని ఒక ఉన్న ఎన్వైరన్మెంట్ని ఇంకా చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. సో దానికి కూడా చాలా థ్యాంక్స్. తర్వాత మమ్మల్ని ఈ స్టేజ్కి మేము ఉన్నాము అంటే భగవంతుడు డైరెక్ట్ గా రాలేడంట మన లైఫ్లోకి. అయితే ఈ బిజినెస్ వరకే చెప్తాను నేను. ఎంపవర్మెంట్ ఈ బిజినెస్ లో ఎంపవర్మెంట్ అయిందో అంతవరకే నా టాపిక్ లిమిట్ చేసుకుంటాను. అంటే వాణిపాల్ రెడ్డి, రేణుకారెడ్డి గారు మాకు భగవంతుడు మా జీవితంలోకి పంపించిన కపుల్ అనుకుంటాం మేము. ఎందుకంటే భగవంతుడు డైరెక్ట్ గా రాడు కాబట్టి మనకు ఒక కపుల్ని ఇచ్చేస్తాం. అంటే ఆ కపుల్ మన లైఫ్లోకి వస్తారు, వచ్చి ఆ మన లైఫ్ని ఒక ఒక మంచి మార్గంలో తీసుకుపోవడానికి ఆ కప్పులు మమ్మల్ని ఈ రోజు మేము ఇట్లా ఉన్నామంటే మణిపాల్ రెడ్డి, రేణుకారెడ్డి గారి మెంటర్షిప్ లో మేము ఈ స్టేజ్కి ఎదిగాము. కాబట్టి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అయితే ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రశాంతి గారు మాట్లాడమన్నప్పుడు నేను అనుకున్నాను, ఏం మాట్లాడాలబ్బా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అని. నేను ఎట్లా ఎంపవర్ అయ్యానో చెప్తే బాగుంటుందేమో అని ఫస్ట్ నేను ఎలా ఎంపవర్ అయ్యానని చెప్పి అన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టా. అంటే నాతో నేను చేసిన జర్నీ నాకే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఎందుకంటే మనం ఇనీషియల్ గా ఆలోచిస్తాం, తర్వాత దాన్ని మర్చిపోతాం. అది ఎందుకంటే నార్మల్ అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే నాతో నేను చేసిన జర్నీ ఏంటి, అసలు నేను ఎందుకు ఇట్లా నేను ఉద్యోగం చేసేదాన్ని కానీ భయపడేదాన్ని. అంటే ఎక్కువ ధైర్యం ఉండేది కాదు నాకు. ఎవరితోటన్నా మాట్లాడడానికి భయపడేదాన్ని. పెద్ద కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఉద్యోగం చేసుకోవడం, ఇంటికి రావడం.
అలాంటిది ఈరోజు నేను ఇట్లా ఎట్లా తయారయ్యాను? లెక్చరర్ అనగానే అందరు బాగా మాట్లాడుతుందిలే అనుకుంటారు, ఆ సబ్జెక్ట్ వరకే, ఇంకా వేరే మాటలేం రావు. కాబట్టి ఎట్లా అయ్యానని నేను ఆలోచిస్తే, అంటే యాక్చువల్గా స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. శక్తి అందరిలో ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఉంటుంది. ఆ శక్తి మన అందరిలో ఈక్వల్గా ఉంది. భగవంతుడు ఎక్కడ తేడా చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ తీసుకొని ఒక ఫర్టైల్ గ్రౌండ్లో పెడితే, సారవంతమైన భూమిలో పెడితే అది ఒకలాగా పెరుగుతుంది, సారం లేని భూమిలో పెడితే ఒకలాగా పెరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ ఏంటిదంటే సారవంతమైన భూమి. ఈ ప్లాట్ఫామ్ మనం అందరం ఇక్కడ వచ్చి గ్రో అవుతున్నాం అంటే మన లోపల ఉన్న పొటెన్షియల్ కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఆ డైరెక్షన్ ఇచ్చేవాళ్లే మన మెంటర్స్, కోచెస్. అంటే ఒక డైరెక్షన్ అంటే నేను నా ఈ ఆంట్రప్రినర్ జర్నీ లేకపోతే ఎంపవర్మెంట్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. బిజినెస్ లోకి వచ్చాం కానీ ఏదో ప్రోడక్ట్స్ వాడుకునే వాళ్ళం, రీటైల్ చేసుకోవడం, అది అంతవరకే అర్థమైంది బిజినెస్. ఏదో చిన్న చిన్నగా లోకల్గా అయ్యే మీటింగ్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. అది కూడా నేను చాలా రెగ్యులర్గా ఉండేది. నేను వెళ్ళేది సార్ ఒకరు వెళ్తే అయిపోతుంది అనుకునేది. కానీ ఒకసారి మా అప్లైన్ ఫోర్స్ చేశారు ఒక బిగ్ ఫంక్షన్కి వెళ్ళమని. చాలా బలవంతంగా వెళ్ళాను. చాలా కోపం కూడా వచ్చింది. ఏంటి ఏదో లోకల్గా ఇక్కడే బిజినెస్ చేసుకుందాం అంటే బయటికి ఎక్కడో బాంబే రమ్మంటున్నారని. అంటే చాలా కోపంగానే వెళ్ళాను. వెళ్తే 3 గంటల లైన్లో నిలబడి, నా జీవితంలో ఎప్పుడు లైన్లో నిలబడలేదు. ఆ రోజు నాకు ఎంత కోపం వచ్చిందంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంక వచ్చేది లేదు, లాస్ట్ ఫైనల్ అనుకున్నాను. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డైమండ్ రికగ్నిషన్ అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్, ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ వరల్డ్ ఫర్ మీ. అంటే లోపలికి వెళ్ళిన రమాదేవి, బయటకు వచ్చిన రమాదేవి టోటల్ డిఫరెంట్. ఏం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత రమాదేవికి ఏం జరిగింది అంటే, నా లోపల పొటెన్షియల్ ఉంది కానీ నిద్రావస్థలో ఉంది. అంటే అది కొద్దిగానే ఉద్యోగం చేసుకునే వరకే లేచింది, ఇంకా లేవట్లే పైకి. అక్కడ వెళ్ళిన తర్వాత నా లోపల ఒక ఎంపవర్మెంట్ జరిగింది. అదేంటంటే నా లోపల ఒక ఫైర్ పుట్టింది. ఆ ఫైర్ని నేను ఈ రోజు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎన్ని సిచ్యువేషన్స్ అన్నా రానివ్వండి, బిజినెస్ లో రానివ్వండి, లైఫ్ లో రానివ్వండి, కానీ ఐ జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్ ఫైర్. ఎందుకంటే దట్ ఈజ్ మై ఎంపవర్మెంట్. నాకు ఎంపవర్మెంట్ జరిగింది. నా అప్లైన్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాను నేను. కానీ నెక్స్ట్ టైం నేను వస్తాను కానీ లైన్లో నిల్చోనని చెప్పాను. 21% అవ్వాలన్న అది ఒక్కటే సార్ ఫ్రెండ్స్, నేను లైన్లో నిల్చొని మళ్ళీ నిల్చోలేదు. ఎందుకంటే నేను అంతవరకు నాకు టైం లేదు, నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళను, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్న మనిషికి టైం ఎక్కడ దొరికింది? నెక్స్ట్ మీటింగ్ కల్లా సిల్వర్ అవ్వడానికి టైం ఎక్కడ దొరికింది? ఎందుకంటే మనకు ఎంపవర్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని మార్పులు మన లోపల జరుగుతాయి. కాబట్టి ఎంపవర్మెంట్కి రెడీగా ఉండాలి. మనకు ఒక కపుల్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ కపుల్ ఇచ్చే డైరెక్షన్లో వెళ్ళాలి, అప్పుడు ప్రాపర్గా ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇది నా ఎంపవర్మెంట్ యాజ్ ఎ ఉమెన్ ఆంట్రప్రినర్. నా ఎంపవర్మెంట్ జర్నీకి అది నాంది, ఆ మీటింగ్ నాంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చాను, పనులు చేసుకుంటున్నాము. మణిపాల్ రెడ్డి గారు చెప్పారు, మీరు అంటే ఎంపవర్మెంట్లో హెల్త్లో ఎంపవర్ అయ్యా నేను. నాకు ఒకసారి చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను స్టిరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. ఒక 1 year బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను, అరే హెల్త్లో ఉన్నాం కదా, అప్పుడు ఇంకా హెల్త్ బిజినెస్ ఇదంతా లేదు. మేబీ 2014 ఆ టైంలో, 14-15. నేను నా హెల్త్ 4 pillars అన్ని చెప్తున్నారు, కానీ ఏదో రొటీన్గా నాలెడ్జ్ కోసమే విన్నాం, ఎప్పుడు దాన్ని సిన్సియర్గా పాటించింది లేదు. అప్పుడు 4 pillars ఏంటి అని, నేను నా హెల్త్ బాగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అప్పుడు 4 pillars ఇంకా డీపర్గా అర్థం చేసుకున్నాను. మెల్లిగా 4 pillars నేను మార్చుకొని, నా మార్పు నా టీంకి కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. నేనేం చేస్తున్నా అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. నా ఎంపవర్మెంట్, ఇక చూడండి మనం ఎంత పవర్ఫుల్, నా ఎంపవర్మెంట్ మా టీంకి వెళ్ళిపోతుంది. కిచెన్ మార్చుకున్నాను, లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, అదంతా మా టీంలో అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, అందరూ ఫాలో అవుతారు. ఎందుకంటే ఒక జ్వాల వెలుగుతున్నప్పుడు అది ఊరికే ఉండదు, నలుగురికి వెలుతురు ఇచ్చేస్తుంది. అట్లా నేను ఈ కార్పొరేషన్ ఇచ్చే మీటింగ్స్ అవి నన్ను ఎంపవర్ చేశాయి. కాబట్టి ఈ కార్పొరేషన్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అది మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బుక్స్ రీడింగ్ చేయమన్నారు మణిపాల్ రెడ్డి గారు, బుక్స్ తర్వాత టాక్స్ వినమన్నారు, అవి నన్ను ఎంపవర్ చేశాయి.
టైం లేదన్నాను, కానీ టైం తీసుకున్నాను, నన్ను ఎంపవర్ చేశాయి అవి. తర్వాత ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ ఒక్కోసారి వెళ్ళకపోయేదాన్ని, కానీ ఒకసారి మణిపాల్ రెడ్డి గారు, ఇది ఒకటి షేర్ చేసుకుంటాను, ఒక్కసారి మణిపాల్ రెడ్డి గారు ఆ సంక్రాంతి రోజు మీటింగ్ పెట్టారు. అదేంటి అన్ని చేస్తూనే ఉన్నాం కదా, పండుగ రోజు కూడా ఫ్రీగా ఉండొద్దా అనిపిస్తుంది కదా, అందుకు నాకు కూడా అనిపించింది. ఆ రోజు బాధపడుతూనే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్నాను, ఏ మీటింగ్ ఉన్నా ఫస్ట్ మన ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అంటే గాడ్, ఫ్యామిలీ, జాబ్ తర్వాత దానికే ప్రయారిటీ. ఎందుకంటే ఆ రోజు మణిపాల్ రెడ్డి గారు డ్రీమ్స్ గురించి చెప్పారు. ఒక 10 డ్రీమ్స్ రాసుకోమన్నారు, అవి నిజమవుతాయి అన్నారు. అది రాసుకున్నాను, అవి నిజమని. అంటే ఎంపవర్మెంట్, మనం ఎన్ని రకాలుగా ఎంపవర్మెంట్ అవుతాం, ఇవన్నీ ఎంపవర్మెంట్. మన మీటింగ్స్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నారు మా వారు. అప్పటి నుంచి ఎంత ఉండని హాఫ్ డే లీవ్ అన్న పెడతారు, కానీ 15 మినిట్స్ ముందే ఉంటారు మీటింగ్ లో, ఈ రోజు కూడా. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా మనల్ని ఎంపవర్ చేస్తాయి. చిన్న చిన్న విషయాలే ఇవన్నీ, బేసిక్స్. ఇవి ఎప్పుడు మారలేదు, కోవిడ్ వచ్చినా మారదు, ఇంకా 50 సంవత్సరాలు కూడా మారవు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చేసాయి, కోవిడ్ తర్వాత జూమ్ వచ్చేసింది. అంటే మీటింగ్ అప్పుడు స్పీకర్కి రెస్పెక్ట్ ఇచ్చిన, అటెండ్ అయ్యే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నా, దే హ్యావ్ టు ఓపెన్ ద వీడియోస్. మీటింగ్ అవుతుందిలే, మనకి ఎందుకులే అంటే ఫ్రెండ్స్, మీకు ఎంపవర్మెంట్ జరగదు. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎంపవర్మెంట్. నాలెడ్జ్కి ఒక ఎక్స్పైరీ టైం ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత నాలెడ్జ్ పనిచేయదు. కానీ మనకు బిల్డ్ అయిన హ్యాబిట్స్ ఉంటాయి కదా, మనల్ని ఎంపవర్ చేస్తాయి. నాలెడ్జ్ చాలా చిన్న రోల్ ఎంపవర్మెంట్లో. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆ ఎంపవర్మెంట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. తర్వాత ఫ్రెండ్స్, లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాము. నాకు బిజినెస్ తోటి ఏం దొరికిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్. రీసెంట్గా మా పాప షేర్ చేసుకుంటుంది. అంటే నేను మామూలుగా పాజిటివ్ యాటిట్యూడ్స్ పిఎంఏ బుక్స్ చదువుతున్నప్పుడు మా పాపను కూడా కూర్చోబెట్టుకొని, రానన్న చదువుతున్నాయి చూనే, చాలా బాగుంది అని ఇద్దరం కలిసి చదివేవాళ్ళం. లేకుంటే నేను చదువుతా నువ్వు విను అనేదాన్ని. అయితే రీసెంట్గా షేర్ చేసుకుంటాను, మమ్మీ నువ్వు వేసిన సీడ్ ఉంది కదా, ఆ సీడు ఈరోజు పెద్ద వృక్షమై ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తుంది, అంత పెద్దగా పెరిగిపోయింది. నీకు తెలియదు నువ్వేం సీడ్ వేసినావో. అంటే మన ఎంపవర్మెంట్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ మార్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఉమెన్ ఎంపవర్ అయితే వీ కెన్ డూ వండర్స్. ఫైనల్గా మేము అంటే అన్ని చేస్తున్నాం కదా, మేబీ మేము పర్ఫెక్ట్ కపుల్ అనుకోవచ్చు, కాదు. స్టిల్ వీఆర్ లర్నింగ్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మణిపాల్ రెడ్డి గారు చెప్తారు, నో బడీ ఈస్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఉండరు, పైన ఉంటారని చెప్తారు. కాబట్టి మేము పర్ఫెక్ట్ కాదు, స్టిల్ వీఆర్ లర్నింగ్, వీఆర్ గ్రోయింగ్. కాబట్టి మేము ఈ రైట్గా ఎంపవర్ అయినందుకు, మాకు బిజినెస్లో ఎన్ని సునామీలు వచ్చినా, మా పర్సనల్ లైఫ్లో ఎన్ని సునామీలు వచ్చినా, వచ్చాయి సునామీలు. తర్వాత కోవిడ్ అనేది సునామీ అందరికీ వచ్చేసినా కూడా మేము ఈరోజు నిలబడ్డాం, ఎందుకంటే రైట్గా ఎంపవర్ అయ్యాం. కాబట్టి ఫ్రెండ్స్, భగవంతుడు పంపించిన ఒక కపుల్ మీ లైఫ్లో, వాళ్ళ చేయి పట్టుకోండి. ఎందుకంటే మీ లోపల ఉన్న పొటెన్షియల్, భగవంతుడు ఇచ్చిన పొటెన్షియల్ ప్రాపర్గా ఛానలైజ్ అవ్వాలి అంటే, రైట్గా ఎంపవర్ అవ్వాలి అంటే, దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. బయట ఎంపవర్మెంట్ జరగలేదు అంటే జరుగుతుంది, కానీ ఇక్కడ లైఫ్ అన్ని యాంగిల్స్లో ఒక బ్యాలెన్స్డ్గా, హార్మోనియస్గా బతుకుతాం. మనకు ఫైనాన్సెస్ వచ్చాయంటే ఫైనాన్షియల్లీ వీఆర్ ఎంపవర్డ్. అండ్ మాకు వచ్చిన ఎంపవర్మెంట్ అంతా వీఆర్ స్ప్రెడింగ్ టు అవర్ టీమ్. అవర్ టీమ్ ఈజ్ సో స్ట్రాంగ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. ఎందుకంటే మాతో పాటు ఇన్న సునామీల్లో వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఎంపవర్మెంట్ అవసరము. అండ్ వి విల్ హ్యావ్ బ్రేక్ త్రూస్ దిస్ ఇయర్ ఇన్ అవర్ గ్రూప్. బ్రేక్ త్రూస్ ఉంటాయి. సో ఈ ఎంపవర్మెంట్ తోటి ఒక 14 దేశాలు తిరిగి వచ్చాను. చూడండి, ఒక చిన్న డెసిషన్. సో స్టే ఇన్ ద రైట్ ఎన్వైరన్మెంట్, హోల్డ్ ఆన్ టు ద కపుల్. ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారో కపుల్ని హోల్డ్ ఆన్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. మాకు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గుడ్ లిసనర్స్. అందరు ఓపికతో వింటున్నారు. థ్యాంక్ యూ ప్రశాంతి.
మీరే ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను అంటే మా పరిస్థితి ఏంటా అని నేను అనుకుంటున్నాను అనమాట. మీరే ఇంకా అంటే సీరియస్లీ అండి, ఇక్కడ వింటున్న వాళ్ళందరూ అంటే మేము చాలా క్లోజ్ గా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీవేర్ ఈజ్ ఓన్లీ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ తోనే వస్తారు. నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానే మాట మనం అందరం చెప్తాం, కానీ ఈ ప్రాబ్లం కి మా దగ్గర ఈ సొల్యూషన్ ఉంది, ఈ సొల్యూషన్ ని మేము ట్రై చేస్తాం. మేము ఏదైనా మీరు ఇది ట్రై చేయొచ్చు కదా అనే అవకాశం కూడా మాకు ఉంటది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే ముందే అన్ని రకాలు ట్రై చేసేసి, ఇదిగో ఇది చేసి ఇది చేయడం వల్ల ఇది రిజల్ట్ అవుట్కమ్, ఇది చేయడం వల్ల ఇది అవుట్కమ్ అంటే యునో ఎన్ని ఈవెన్ ఇంకా మా బుర్రలు ఇంకా బాగా పనిచేయడానికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట రమా గారు, నరసింహారావు గారు. అండ్ ఇందాక చెప్పారు చాలా సునామీల్లో మా టీం ఉన్నారు అని. ఐ థింక్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ లీడర్స్. దేనికి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు నా టీం ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. అండ్ ఇందాక ఒక మంచి పాయింట్ అన్నారు, నాలెడ్జ్ ఎప్పుడు పర్మనెంట్ కాదు, వయసు మీద పడే కొద్దీ మర్చిపోతాం కొన్ని విషయాలు. అప్పుడప్పుడు నాకు కొంత యంగ్ పిల్లలు ఉంటారు ఇక్కడ మన ట్రైనింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు, మేడం ఆ క్లాస్ లో మీరు ఆ పాయింట్ చెప్పారు ఈసారి చెప్పలేదు. అవునా, ఓకే. సో నాలెడ్జ్ ఇస్ నాట్ ఆల్ ద టైమ్ పర్మనెంట్ అన్నారు. కానీ ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు నా దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి అనుకోండి, పంచడానికి మనసు ఒప్పదేమో, కానీ ఆ డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి లేకపోతే ఇంకేదైనా ఎర్న్ చేసుకోవడానికి మనం ఇచ్చేటువంటి సర్వీస్ త్రూ ఈ యాంబే ఆపర్చునిటీ అనేది ఉంది కదా, ఆల్వేస్ రమా గారు, నరసింహారావు గారు వాళ్ళ టీం కి చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆల్ ద పాసిబుల్ వేస్ వెతుకుతూ ఉంటారనమాట, వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. వీళ్ళని చూసి టీం నేనెందుకు చేయకూడదు అనుకుంటారు ఎప్పుడైనా సరే, ఆ యాటిట్యూడ్ ఇస్తూ ఉంటారు. రమ గారు, నరసింహారావు గారు మీరిద్దరు కూడా ఇంకా చాలా మందిని ఎంపవర్ చేయాలి. అండ్ అదే విధంగా చాలా హెల్దీ ఆల్రెడీ యు ఆర్ హెల్దీ, ఇంకా హెల్దీతో మీరు ఇంకా చాలా మందిని ఎంపవర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్.